అరంగేట్రంలోనే అదరగొడితే ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. జట్లో సెటిల్ అవడం ఈజీ అవుతుంది. కానీ యువ ప్లేయర్ సాయి సుదర్శన్ మాత్రం తనకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు. అరంగేట్ర టెస్ట్లో తొలి ఇన్నింగ్స్ లోనే 0 చుట్టేశాడు. 4 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు సాయి సుదర్శన్. 15 ఏళ్లలో అరంగేట్రంలోనే డకౌట్ అయిన టాప్ 7 భారత బ్యాటర్గా చెత్త రికార్డును అందుకున్నాడు. 2010లో వృద్ధిమాన్ సహా కూడా ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. 2011లో ఉమేష్ యాదవ్ కూడా అరంగేట్ర మ్యాచ్లోనే డకౌట్గా వెనుదిరిగాడు. ఇప్పుడు ఆ జాబితాలో 23 ఏళ్ల సాయి సుదర్శన్ సైతం చేరిపోయాడు. ఐపీఎల్లో 40 మ్యాచ్లు ఆడినప్పటికీ ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. టెస్టుల్లో మాత్రం బరిలో దిగిన తొలి ఇన్నింగ్స్ లోనే 0కు అవుట్ అయ్యాడు. టీం మేనేజ్మెంట్ నమ్మి అవకాశం ఇస్తే కనీసం 5 బంతులు కూడా ఆడలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. ధ్రువ్ జురెల్ ను పక్కన పెట్టి సాయి సుదర్శన్ కు ఛాన్స్ ఇచ్చినా వినియోగించుకోలేదని మాజీలు సైతం ఫైర్ అవుతున్నారు. అయితే ఒక్క ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయినంత మాత్రాన విమర్శించకూడదనే వాదన వినిపిస్తోంది. తర్వాతి మ్యాచ్ల్లో దంచి కొట్టే అవకాశముందని మాజీలు అంటున్నారు. ప్రస్తుతం సాయి సుదర్శన్ పై ఒత్తిడి ఉంటుందంటున్నారు. టీం మేనేజ్మెంట్ కూడా మద్దతుగా నిలవాల్సిన టైం అంటున్నారు. రెండో ఇన్నింగ్స్ లో రాణించాల్సిన అవసరం ఉందంటున్నారు. కెరీర్ పరంగా తొలి 4 ఇన్నింగ్స్లు కీలకమవుతాయని తేల్చి చెబుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో పరుగులు చేయనప్పటికీ జూన్ 20నే అరంగేట్రం చేసిన 6వ భారత ఆటగాడిగా సాయి సుదర్శన్ రికార్డులోకి ఎక్కాడు. గతంలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ వంటి వాళ్లు కూడా సరిగ్గా జూన్ 20నే అరంగేట్రం చేశారు. 1996లో ఇంగ్లండ్ పైనే గంగూలీ, ద్రావిడ్ ఎంట్రీ ఇచ్చారు. జూన్ 20నే అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ ను మొదలుపెట్టారు. అరంగేట్ర మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో గంగూలీ 131 పరుగులు కొట్టాడు. ఆ మ్యాచ్ లో దాదా వన్ డౌన్ లో బ్యాటింగ్ చేశాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ దిగిన రాహుల్ ద్రావిడ్ 95 పరుగులు సాధించాడు. 2011 జూన్ 20న విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్ లో బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్ లో కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లో 15 పరుగులు కొట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో సాయి సుదర్శన్ కూడా జూన్ 20నే అవకాశం దొరికింది. ఇంగ్లండ్ పై లీడ్స్ లో బరిలో దిగిన తొలి ఇన్నింగ్స్ ను మెమరబుల్ గా మార్చుకోలేకపోయాడు. అదిరిపోయే ఆరంభాన్ని అందుకోలేకపోయాడు. డకౌట్ అయ్యాడు. అభిమానులను డిసప్పాయింట్ చేశాడు.